జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం, విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉన్నతాధికారులు, వినియోగదారుల కమిషన్ సభ్యులు తదితరులు వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించి వినియోగదారుల హక్కులు, బాధ్యతలను వివరించారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, కావున మనందరికీ వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని ఉద్బోధించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించే దిశగా వినియోగదారుల క్లబ్లు నిర్వహిస్తున్నామని, అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారుల హక్కులను తెలియజేస్తున్నట్లు చెప్పారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాక్సుల్లోని తినుబండారాలు, రోడ్లపై బండ్ల వద్ద తయారయ్యే కలుషిత ఆహార పదార్థాలతో క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. అందుకే స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ ఈ మధ్య ఎక్కువగా ఉందని, ఈ-కామర్స్ మోసాలకు గురికాకుండా వినియోగదారులు జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కళాశాల, పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలకు కలెక్టర్ నగదుతో పాటు ధృవీకరణ పత్రాలను బహుకరించారు. మేలుకొలుపు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో విశేష కృషి చేసిన పలు వాలంటీరీ ఆర్గనైజేషన్లను కలెక్టర్ సత్కరించారు. తొలుత ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శ్రీనివాసరావు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె రత్నరాజు, జిల్లా ఆహార తనిఖీ అధికారి ఏ రామయ్య, జీఎస్టీ సహాయ కమిషనర్ డి మోహన్ రావు, వినియోగదారులు, విద్యార్థులు, వాలంటీరీ ఆర్గనైజేషన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న